హాయ్ హాయ్. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ టీడీపీ వస్తే బెటర్, ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి కూటమి లైక్ అదే, బట్ టీడీపీ ఫామ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. యూత్ కానీ ఏదన్నా కానీ లైక్ టీడీపీకి సపోర్ట్ చేస్తే బెటర్ అని, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ హైదరాబాద్ కానీ ఏదైనా డెవలప్మెంట్ అంటే మనకి సిబిఎన్ ఒక విజనరీ ఉన్న పర్సన్ని, లీడర్ని మనం ఇట్లా లైక్ చూసాం ప్రీవియస్ ప్రభుత్వాన్ని కూడా చూసాము, లైక్ జగన్ సార్ గవర్నమెంట్ని. సో అది అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయలేదు కాబట్టి, సో మనం ఇప్పుడు సిబిఎన్కి లైక్ టీడీపీకి ఫామ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ప్రజల్లో ఈ మార్పు వచ్చిందా? ప్రజలు లైక్ వచ్చింది మార్పు అనేది ఎప్పుడూ ఉంటుంది, బట్ అది మనం చూసి వేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఓటేసే ముందు కొంచెం ఆలోచించి ఓట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, సిబిఎన్ గారే సీఎం అభ్యర్థి ఒత్తులో ఉన్నా సరే, అది పవన్ కళ్యాణ్ గారికి కూడా అవగాహన ఉంది అది. సో జనసేన శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వీరందరూ లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పేసి అంటారు. సో ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పవన్ అంటే లైక్ పవన్ టీడీపీకి లైక్ అంటే పవన్ కూడా ఇప్పుడు పార్టీ ఫామ్ చేసి అయింది కాబట్టి ఒక 10 years అలాగా తను కూడా రాజకీయం గురించి తెలుసుకున్నాడు, అవగాహన వచ్చింది, రాలేదని కాదు. బట్ ఏంటంటే సీఎం అభ్యర్థిగా సీనియారిటీ ఉంది కాబట్టి సిబిఎన్ ప్రొసీడ్ అయితే బెటర్. అండ్ ఏదైనా శాఖ పవన్కి మెయిన్ శాఖ ఏదైనా ఇస్తే సో హీ విల్ ఆల్సో కంటిన్యూ ఇన్ దట్. ఎటువంటి శాఖ ఇస్తే ఆయన సమర్థవంతంగా చేస్తారనుకుంటారు? డిప్యూటీ సీఎంగా ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ దట్టు 5 yearsలో 2.5 years సిబిఎన్ చేసి 2.5 years పవన్ కళ్యాణ్ ఇస్తే పవర్ షేరింగ్ ఇస్తే కూడా బెటర్ అని నా ఒపీనియన్. 175 seatsలో నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేనకి ఎంత వస్తుందని గెస్ట్ చేస్తున్నారు, వైసీపీకి ఎంత వస్తుందని గెస్ట్ చేస్తున్నారు? 130 వరకు టీడీపీ జనసేన వస్తుంది, రిమైనింగ్ వైసీపీకి వస్తుంది నా ఒపీనియన్. సో ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తే టీడీపీ జనసేన ఖచ్చితంగా టీడీపీ ఫామ్ చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.